సో అదే మూడ్ స్వింగ్స్ మీకు ఉండవా? నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు, నిజంగా నాకు మూడ్ స్వింగ్స్ ఉండవు. ఎందుకట్లా? అంటే పీపుల్ సే దట్ పిఎంఎస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద పీరియడ్స్ అండ్ ఆల్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు, కానీ నాకు ఎప్పుడు ఉండవు. ఐ నెవర్ ఫేస్డ్ మూడ్ స్వింగ్స్. అసలు ఇంకా హోప్ పోయిందో లేకపోతే నా బతికింత సిగ్గు లేదు ఇలా అనుకుంటామో ఏంటో తెలియదు, కానీ అస్సలు మూడ్ స్వింగ్స్ ఉండవు. అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలకి మూడ్ స్వింగ్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. తొక్కలో ఓవర్ థింకింగ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ప్రాక్టికాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అందరు అమ్మాయిలు అలాగని చెప్పను, బట్ ఐ హావ్ సీన్ మెనీ లైక్ దాట్. సో ఇంతకు ముందు వరకు కొన్ని అలా మొదలైంది మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఫ్యూ మూవీస్ తర్వాత వి స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ ఫేషియల్ హెయిర్. అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ జనరలీ గర్ల్స్కి వస్తుంది, దట్స్ వెరీ కామన్, అందరికీ తెలుసు ఆ విషయం. అవును, నాకు పీసీఓడి వచ్చింది బికాస్ ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ మధ్యలో కొంచెం డిలే అవ్వడం, ఐ మీన్ దీక్ష టైంలో నేను పీరియడ్ పోస్ట్పోన్మెంట్ ఇవన్నీ వేసుకోవడం, వాటి వల్ల పీసీఓడి డెవలప్ అయింది. అండ్ ఐ టుక్ ఏ కోర్స్ అండ్ రెగ్యులరైజ్డ్. ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు సడన్గా రేపు షూట్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. అర్ధరాత్రి నేను వెళ్ళి ఇప్పుడు రేపు షూటింగ్ ఉందని చెప్తారు వాళ్ళు సాయంత్రం, గబుక్కని ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు పార్లర్ ఆర్ సంథింగ్ లేదు, ఇప్పుడు ఊళ్ళకి వెళ్ళి కూడా నేను షోస్ ఇవన్నీ పర్ఫామ్ చేయడం వద్దు. వస్తే ఏం చేశాను, రేజర్ పెట్టేశాను స్టార్టింగ్లో. ఓకే, కొంచెం అప్పటి నుంచి ఇంకా అలా ఎక్కువ అవడం మొదలు పెట్టింది. ఇంకేం చేయలేము, గీక్కోవడం తప్ప ఇంకేం చేయలేము. ఇంకొక మేము వచ్చింది ఇక్కడ. ఓకే, అంతే మరి. నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే నేను ఫస్ట్ టైం గుండు చేయించుకున్నా కాలేజ్ అయ్యాక. బాల్య వెంట్రుకలు తీయించుకున్నాను కాలేజ్ అయ్యాక. సో ఎంబీఏ అయ్యాక గోల్డ్ మెడల్ వచ్చిందని మొక్కుబడి పెట్టుకొని అది చేయించుకున్నప్పుడు టప్పని రేదర్ పెట్టేసాడు. సో అప్పుడు యాక్చువల్గా ఈ సైడ్ రావడం మొదలుపెట్టాను. అదర్వైజ్ అక్కడ ఎప్పుడు ఉండేది కాదు, ఇక్కడే లైట్గా ఉండేది. మా మమ్మీ అందరికీ ఉండేది. మా ఇంటికి వచ్చి థ్రెడ్డింగ్ చేయించుకునేవాళ్ళు. కన్వీనియన్స్ని బట్టి చేయించుకునే, మనకు ఆ కన్వీనియన్స్ ఏడిసలేదు, ఎప్పుడు ఏది ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఆర్ వాట్స్ ఎవర్ కన్వీనియన్స్ని బేస్ చేసుకుని అలా వెళ్ళిపోతున్నాను అనమాట. బట్ వై ఈజ్ ఎవ్రీథింగ్ లైక్ సపోర్టివ్? అంటే మీరు అబ్బాయిలాగా కనిపించడానికి ఎవ్రీ ఆస్పెక్ట్ ఆర్ ఎవ్రీ సిచ్యుయేషన్ అట్లా అవుతుందా, లేదంటే ఎందుకు? వి డోంట్ అండర్స్టాండ్. అదే నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళు అడుగుతారు, నాని అడుగుతుంది, ఒరే కరెక్ట్గా నీకు షేప్లో ఎలా వస్తాయి సైడ్లో అని అడుగుతారు. నాకే తెలీదు, నిజంగా నాకే తెలీదు. మా వాళ్ళు కూడా అడుగుతారు, పర్ఫెక్ట్గా వస్తుంది, ఆ పర్ఫెక్ట్ షేప్ అలా ఎలా వస్తుంది చూడడానికి ఎవ్వరు ఎందుకు, ఐ మీన్ వేరే స్టేట్స్కి అది వెళ్ళినప్పుడు దే విల్ కంప్లీట్లీ థింక్ దట్ ఐమ్ ఎ గాయ్. సో అట్లాగే ఎలా వస్తుంది అంటే ఎలా వస్తుందని నాకు తెలీదు. మేబీ బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు, వాట్స్ ఎవర్ ది వే వి గో అరౌండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ద న్యాచురల్ బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు. అండ్ ఇలాంటివన్నీ యాడెడ్ ఫ్యాక్టర్స్ అయిపోయినాయి, మరి నాకు తెలియకుండానే అయిపోయినాయి. ఇఫ్ ఐ సీ ఓల్డ్ పిక్చర్స్, అదే నేను చూసుకుంటా, అప్పుడు అంత లేదు కదా, ఇది మళ్ళీ పెరిగిపోయిందే అనుకుంటుంటాను. అదేం చేయలేము. ఓకే, అది పీసీఓడి నవ్ ఇట్స్ నార్మల్, బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ కింద కొంచెం ఎక్కువ వచ్చింది, కొంతమందికి ఎక్కువ వస్తుంది. నా హెయిర్ తల మీద కూడా హెయిర్ గ్రోత్ బాగా ఎక్కువ. రోజు నేను బ్లో డ్రై వాడతాను, రోజు హెయిర్ వాష్ చేస్తా 2 సార్లు, బ్లో డ్రై వాడతా. అయినా సరే ఓడట్లేదంటే హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది మాస్టారు. లేదు లేదు అని అందరం జుట్లు అంటించుకోవట్లా, కుట్టించుకోవట్లా, మాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది, అందుకని అన్ని ప్రదేశాల్లోనూ వస్తుంది. ఏం చేయలేము, అది ఇంట్రెస్టింగ్. అంతే కదా. ఓకే, బట్ ఆల్సో అది యాడ్ అవుతుంది కదా, ప్లాన్ ఆర్ వాట్ అనిపిస్తుంది. ఎలా ప్లాన్ చేస్తారు చెప్పండి? అదే తెలియట్లేదు. మొహమ్మద్ అని కుట్టించుకుంటారా? బొచ్చు ఇక్కడ కుట్టించుకుంటున్నారు రైటే, మొహమ్మద్ కుట్టించుకుంటారా? ఎంత మూత ఉంటుంది అప్పుడు. అట్లా ఇక్కడ వస్తుంది ఐ నో, బట్ ఇక్కడ హౌ కమ్ నిజంగా ఇది షేప్ లో? అదే ఇక్కడ వస్తుంది, బట్ ఆ షేప్ నాది అలా వచ్చింది అనుకోకుండా, అంతే, అంతకన్నా ఏం లేదు. నాకు దీనికి మధ్యలో గ్యాప్ ఉంటుంది, కానీ లైట్ గా హెయిర్ వస్తుంది. ఎందుకంటే తీసేటప్పుడు మొత్తం కలిపి తీస్తారు. సి వెన్ దే డూ ద థ్రెడ్డింగ్ అండ్ ఆల్, మొత్తం ఇది కలిపి తీస్తారు. కాకపోతే గ్లాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ వస్తుంది. మిగతా చోట్ల ఇక్కడ అంతా తీసినా సరే రాదు, ఎంత థ్రెడ్డింగ్ చేసినా రేజర్ పెట్టినా సరే రాదు, అక్కడ గ్లాండ్స్ ఉంటే వస్తుంది. మేబీ ఈ షేప్ లో ఉన్నట్టున్నాయి. బట్ యు హావ్ ప్రెటీ స్మైల్. ప్రెటీ స్మైలే కదా, కోపంగా ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ లౌడ్ వాయిస్, యూ స్కోల్డ్ ప్రెటీ వెల్ అంటారు. సో
ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.